రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలతో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అమెరికాలో నమోదైన కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీలు లంచాలు ముట్టచెప్పి లబ్ధి పొందారని స్పష్టమైందని సిపిఐ రామకృష్ణ మీడియాకు తెలిపారు. 1750 కోట్ల రూపాయలు ఏపీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు ముట్టచెప్పారని ఆ కేసులో పొందుపరిచినట్లు రామకృష్ణ చెప్పారు. అమెరికాలో కేసు నమోదైందంటే అది వాస్తవమే. అదానీ ఇచ్చే లంచాలు తీసుకుని జగన్ లొంగిపోయి అడ్డగోలుగా ఒప్పందాలు చేసుకున్నారని రామకృష్ణ దుయ్యబట్టారు. మేము ఎప్పటి నుంచో చెబుతున్న అంశాలు ఇప్పుడు నిజమని తేలిపోయింది. రాష్ట్రాన్ని అదానికి దోచిపెట్టిన అంశాలపై సమగ్రమైన విచారణ చేయించాలని సీఎం చంద్రబాబును కోరుతున్నామని సిపిఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆనాటి సీఎం జగన్, మంత్రి, అధికారుల పాత్రపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. చివరికి అమెరికా దేశంలో న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులో అక్కడ కేసు నమోదైందంటే మరి అది జరిగింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, అదానికి ప్రభుత్వం లొంగిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయి రాష్ట్రాన్ని అప్పజెప్తా ఉన్నాడు అని కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులోనే ఇది విచారణకు వచ్చిందంటే దాదాపు 6 మందికి వారు నోటీసులు కూడా ఇచ్చారు. అందులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, అదేవిధంగా సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా అండ్ రూపేష్ అగర్వాల్ వీళ్ళందరిపైన కూడా కేసు నమోదైంది. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. కాబట్టి నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ రాష్ట్రాన్ని అదానికి దోచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరగాలి. అదేవిధంగా ఈ 1750 కోట్ల రూపాయల లంచాలు ఏ అధికారులైతే తీసుకున్నారో వాళ్ళకు కూడా సివియర్ పనిష్మెంట్ ఉండాలి. చివరికి అమెరికా